హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమందరం అయితే హాలిడేస్ కాబట్టి ఒక ట్రిప్ వేసినామండి. ఇవ్వండి వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. హాయ్ అండి. ఇదిగోండి మా తమ్ముడు, మా మమ్మీ, మా డాడీ వాళ్ళు, మా మామ, అత్త, అందరం, మా బాబాయ్, పిన్ని అందరం కలిసి చాలా రోజులు అయిందని వెళ్దామని వెళ్తున్నామండి. ఇక్కడ మహబూబ్ నగర్ దగ్గర అంబాత్రయ్య టెంపుల్ ఉందనేసి తెలిసింది. మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందామనేసి వెళ్తున్నామండి. ఇకండి మా చిట్టి కోడలు డ్యాన్స్ చేస్తుంది చూడండి. అందరూ అలా వెళ్తూ ఉంటే ఆమెకు కూడా ఎంజాయ్ అయిపోతుంది. మీరు కూడా హాలిడేస్కి ఎక్కడైనా వెళ్ళింటే కామెంట్ చేయండి. అందరూ హాలిడేస్కి వెళ్తారు కాబట్టి మేము ఎక్కువ రోజులు వెళ్ళలేమండి. ఒకరోజు ట్రిప్ మాది, పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేదే. ఇక్కడ మన అలా వ్యాన్లో కూర్చొని ఏం చేద్దామని చెప్పేసి అందరం తంబోలా గేమ్ ఆడుతున్నామండి. ఊరికే ఎప్పుడు ఇంట్లో బోర్ కొడుతుంటాయి కదా, అప్పుడప్పుడు ఆడుకుంటాం తంబోలా గేమ్. మేము ఎక్కడ వెళ్ళినా తంబోలా గేమ్ అయితే ఖచ్చితంగా ఆడుకుంటామండి. మాకైతే రోజు షాపు బిజినెస్ తోటి సరిపోతుందండి. అందుకే అప్పుడప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తామండి. మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఈ టెన్షన్స్ అన్నితోటి అందరం కలిసి ఆడినప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటాం. టీ తాగడానికి బయట దిగినాము. మా తమ్ముడు అలా బాబుతో ఆడుకుంటున్నాడు. ఇగోండి ఇక్కడే అంబాత్రయ్య క్షేత్రం అండి. ఆ లోపల అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి మేము. ఇక్కడ బయట చాముండేశ్వరి మాతది విగ్రహం ఉందండి. ఇదిగోండి ఇక్కడ దర్శనం చేసుకోండి, అందరూ మొక్కండి. ఇవ్వండి లోపల గుడిలోకి అయితే ఎంట్రన్స్ ఇస్తున్నాము. మరి వీడియో తీస్తే ఏమంటారో కానీ. ఇదిగోండి ఇక్కడ ముందులో కూడా అమ్మవారు ఉన్నది. ఇక్కడ అఖండ జ్యోతి అండి. అఖండ జ్యోతి దర్శనం అయినాక అమ్మ దర్శనం చేసుకోవాలా. ఈ అమ్మవారికి 3 రూపాలు ఉంటాయండి. ఒకటి కాళికామాత, సరస్వతి, లక్ష్మీదేవి అన్నారు. ఇగోండి ఈ స్వామీజీ వల్లనే ఆ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ స్వామీజీ దర్శనం కోసం కూడా వెళ్ళాము. కాకపోతే ఈ స్వామీజీ దర్శనం మాత్రం మంగళవారం, శుక్రవారం, అమావాస్య రోజే ఉంటుందంటండి. ఇక మేము వెళ్ళింది శుక్రవారం అండి, కాబట్టి మాకు కూడా స్వామీజీ దర్శనం దొరికింది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీటికి అన్నిటికీ సొల్యూషన్ చెప్తారంట. హెల్త్ బాగాలేకున్నా అన్ని గురించి. మేమైతే దర్శనం చేసుకొని అందరం బయట కూర్చున్నామండి. భోజనాలు కూడా అక్కడే పెడుతుండ్రండి. 3 పూటలు పొద్దున్న నుంచి నైట్ వరకు ఎంతమంది వస్తే అంతమందికి స్వామీజీయే భోజనం కూడా పెడుతుండండి. మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్లేస్ కూడా ఉంది, ఉండేటోళ్ళు ఉండొచ్చండి. నైట్ నిద్ర చేసేటోళ్ళు కూడా చేసుకోవచ్చు, పొద్దున్న దర్శనం చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ. స్వామివారు అన్ని ఫెసిలిటీ అవైలబుల్ పెట్టిందో, పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఉండాలని అందరికీ పెట్టిండండి. మీకు వీలున్నప్పుడు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. చదువుకునే పిల్లల కోసమైనా, హెల్త్ బాగాలేని వాళ్ళైనా, పెళ్ళిళ్ళ కోసమైనా, అందరి కోసము ఏదైనా కోరికలు కోరుకొని మొక్కుకోవచ్చు అంటండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.